కోట్ల రూపాయల డబ్బులు లేకపోతే టిక్కెట్లు లేవు ఎలక్షన్లో అన్నటువంటిది నిజం. పార్టీలు జేబుల్లోంచి డబ్బులు తీసి పెట్టడానికి ముందుకు రాకుండా డబ్బులున్నోళ్ళనే ఎంపిక చేసుకున్నారన్నది నిజం. చివరికి ఎక్కువ డబ్బులు ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వడం కోసం సొంత పార్టీ అభ్యర్థులని నాయకుల్ని పక్కన పెట్టి బయట నుంచి వచ్చిన వాళ్ళని పెట్టుకున్నారన్నటువంటిది నిజం. ఈ తెలుగుదేశం పార్టీ మీద ఉన్నటువంటి ఆ విమర్శకి సమాధానం ఆ మధ్యన రంపచోడవరంలో ఒక అంగన్వాడీకి ఇవ్వడం ద్వారా ఒక మంచి పని చేసుకొచ్చారు. కొలికపూడి శ్రీనివాస్కి ఇవ్వడం ద్వారా ఒక మంచి పని చేశారు. మహాసేన రాజేష్కి ఇచ్చి తీసేయడం ద్వారా ఒక మంచి చేసి ఒక చెడు చేశారు. అయితే సామాన్యులకి సీట్లు ఇవ్వడం అన్నటువంటి అంశంలో జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం కంటే కాస్త ఎక్కువ చేశారు. ఒక ఏదైతే నిన్న ఆయన చెప్పినటువంటి 3-4 పేర్లలో ఒకటి సింగనమలక్ కావచ్చు, అట్లాగే ఒక నందిగం సురేష్ కావచ్చు, లేకపోతే తిరుపతి గురుమూర్తి కావచ్చు, అట్లాగే మొన్న వాళ్ళ పత్రికలో రాసినవి కూడా చూసుకున్నాం, ఒక మైలవరం ఓ సామాన్య రైతు కావచ్చు, ఇట్లాంటిది. అయితే అవి మనం మంచి చేసినప్పుడు మంచి అనాలి. ఇది మాత్రం మరి జగన్కి తెలియదా లేకపోతే తెలిసి వక్రీకరించారా తెలియదు. బుట్టా రేణుక ఒకప్పుడు వైసీపీ తరఫున ఎంపీగా గెలిచి తర్వాత మధ్యలో వెన్నుపోటు పొడిచి తెలుగుదేశానికి వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ అక్కడ నుంచి వెనక్కి వచ్చి వైసీపీలో ఉంది. ఆమెకి ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు. ఆమె గురించి నిన్న జగన్ అన్నటువంటి మాటలు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి. ఒక్కసారి అదేంటో విందాం. దాని తర్వాత ఆ అంశానికి సంబంధించి మనం మాట్లాడితే బాగుంటుంది. ఈ నియోజకవర్గానికి సంబంధించిన బుట్టమ్మ నా చెల్లెలు సౌమిరాలు బీసీ కులానికి చెందిన నా చెల్లెమ్మ. ఆర్థికంగా కూడా పాపం అంతంత మాత్రంగానే ఉంది. ఇది ఈ ముక్క ఆర్థికంగా కూడా అంతంత మాత్రంగానే ఉంది అన్నటువంటి పాయింట్కి సంబంధించి ఆవిడ హైదరాబాద్ నగరంలో 3 CBSE స్కూల్స్ ఉన్నాయి. మెరిడియన్ స్కూల్స్ యజమాని ఆవిడ. బంజారాహిల్స్లో ఒకటి, మాదాపూర్లో, కోకట్పల్లిలో 3 బలిసిన ఏరియాలే. ఈ స్కూల్లో సంవత్సరం ఫీజు LKGకే అయినా 10వ క్లాస్ వాళ్ళకైనా మినిమం ₹1,00,000 ఉంటుంది. 1,00,000 నుంచి 1,50,000 ఉంటుంది. కోకట్పల్లి క్యాంపస్లో, మాదాపూర్ క్యాంపస్లో అయితే 3 లక్షల దాకా తీసుకుంటారు. బంజారాహిల్స్లో ఇంకో 1,00,000 ఉంటుంది. బేగంపేట యాత్రి నివాస్ దగ్గర హోటల్, అది కూడా. ఇవి కాక 2-3 రెస్టారెంట్లు, బట్టల కొట్లు, టాటా కార్ల డీలర్షిప్, మాదాపూర్లో ఒక 2 ఎకరాల కన్వెన్షన్ హాలు ఈవిడికే ఉన్నాయి. అట్లాంటి ఆవిడ ఆర్థికంగా బాలేదు అని ఎట్లా చెప్పారు అన్నటువంటిది ఇప్పుడు ప్రశ్న. ఖచ్చితం ఇది అడగదగ్గటువంటి ప్రశ్న, సమాధానం చెప్పాల్సిన ప్రశ్న. ఏమన్నా అప్పులు పాలయ్యిందా లేకపోతే ఏంటి, లేకపోతే ఊరికినే ఇప్పుడు ఈ ముక్క వలన నిజంగా చేసినటువంటిది మేలు కూడా ఎగిరిపోయింది.